అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా తీపి కబురు అయితే వచ్చేసిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రెండు పథకాలని మరి మే నెలలోనే రిలీజ్ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట. విధి విధానాలు అలాగే అర్హతలు కూడా సిద్ధం చేసి రెడీగా ఉంచారండి అధికారులు. వెంటనే మరి ఈ యొక్క మే నెలలోని యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడానికి అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేయాలని చెప్పి అధికారులను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించడం అయితే జరిగిందనమాట. తొలి విడతగా 7,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నేపథ్యంలో అర్హుల జాబితా అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. ప్రాథమికంగా మరి అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి. గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారు ఇప్పుడు కొత్తగా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలా. చేసుకున్నటువంటి వారు కానీ వారంతా కూడా ఇక్కడ మీరంతా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవాలండి. అంటే వెరిఫై అయ్యిందా లేదా రిమార్క్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, రిమార్క్స్లో వెరిఫై అని ఉండాలన్నమాట. అలాగే విజిలెన్స్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వెరిఫై చేసి ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల యొక్క తొలి విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి లిస్టులో ఏదైనా రిమార్క్ ఉంటే మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ ఏపీ ప్రభుత్వం వెల్లడించిందండి. మరి 20వ తారీఖున ఫైనల్ జాబితా వస్తుంది. ఈ ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత మరి అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ద్వారా మీకు డబ్బులు అనేవి వస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇక్కడ కనుక ఖచ్చితంగా 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు అనేది తప్పనిసరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల మంది రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారికి తప్పనిసరిగా ఈ సైట్లో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు, ఏ విధంగా డబ్బులు అనేవి జమ అవుతాయి, తొలి విడత రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తానండి. మరి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే రబీ సీజన్ అలాగే ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోయాయి. మరి జూన్ నెల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడి కోసం ప్రభుత్వం సాయం కోసం రైతన్నలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సహాయాన్ని విడుదల చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించిన నేపథ్యంలో మనకి రైతులు ఏం చేయాలి, ఈ అర్హతల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా మనకి లైక్ సింబల్ ఉంటుందన్నమాట. దానిపైన క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మీ బంధువులకి స్నేహితులకి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారనమాట. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న షేర్ బటన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి మీరు ఈ వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చండి. అలా చేయడం వల్ల వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. అలా అయితే మీకు తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరకదనమాట. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోని చూడటానికి ట్రై చేయండి. ఓకే అండి, మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇంతవరకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కాలేదు. ఈ డబ్బుల కోసం రైతన్నులందరూ కూడా ఎంతో నిరాశగా ఉన్నారండి. డబ్బులు ఇంతవరకు రాలేదు అని చెప్పి ఎట్టకేలకు మరి మనకి క్యాబినెట్లో జరిగిన సమావేశాల్లో మరి ఈ మే నెల నుంచి కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇందులో రాష్ట్రం వాటాగా 14,000 రూపాయలు అలాగే కేంద్రం వాటాగా 6,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట.
కేంద్రం ఇవ్వవలసిన తమ వాటాని మనకి 3 వాయిదాల రూపంలో చెల్లిస్తూ ఉందండి. మరి 20వ విడత ఇస్తే 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఇవ్వవలసిన వాటా పూర్తి అయిపోతుంది. కానీ మనకి రాష్ట్రం వాటాకి ఇవ్వవలసిన 14,000 రూపాయలు కూడా ఇంతవరకు జమ కాలేదు. దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే మరి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారనమాట. మరి ఈ నెలలో మనకి రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట. తాజా సమాచారం కూడా అందించడం జరిగింది. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావకు సంబంధించి వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో పేర్లు అనేది మీరు ముందుగా చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ PM కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా డబ్బులు 7,000 రూపాయలు అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దానికంటే ముందుగా మీ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిని పొందాలంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా PM కిసాన్ పొందిన రైతులు కానీ ఇప్పుడు కొత్తగా మన కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ అలాగే PM కిసాన్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నేను గత వీడియోలో చెప్పానండి, అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. మరి రైతు గుర్తింపు కార్డు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేదానికంటే ముందుగా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఉంటారో వారు, అలాగే గతంలో రైతు భరోసా PM కిసాన్ పొందుతున్నట్టు వారు కూడా పట్టాదారు పాస్బుక్ అంటే 1B జిరాక్స్, ఆధార్ కార్డు, అలాగే ఆ ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ వాళ్ళు వెరిఫై చేసి మరి ఈ యొక్క రైతు కార్డుకి అప్లై చేస్తారు. అలాగే అన్నదాత సుఖీభావ PM కిసాన్కి పథకాలకి సంబంధించి అప్లై చేస్తారనమాట. తర్వాత మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఇప్పుడే వెళ్ళి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మీకు డబ్బులు రావాలంటే ఈకేవైసీ మరియు NPCL లింకులు అనేవి చేసుకోవాలండి. అంటే ఎంత ఇంపార్టెంట్ ఈకేవైసీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈకేవైసీ కనుక లేకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీకు రావండి. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుని PM కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డు నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయడం వల్ల OTP ద్వారా ఇంట్లో కూర్చునే మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవన్నీ కుదరకపోతే మీ సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ వారు వేలిముద్రల ద్వారా కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది మీకు కంప్లీట్ చేసేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయండి, లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. మరి ఈకేవైసీతో పాటు ప్రతి రైతు కూడా 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటే ఏ బ్యాంకు ఖాతాకి NPCL లింక్ అనేది చేసుకోవాలి. మరి NPCL లింక్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ మీరు తెలుసుకోవచ్చు. NPCL లింక్ ఉందా లేదా, ఈ డబ్బులు మనకు వస్తాయా రావా అనే విషయాన్ని అక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే NPCL లింక్ అయ్యిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలండి. మరి అంతా పూర్తయితేనే తప్ప మీకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకోవాలి. మొత్తం NPCL లింకులు కానివ్వండి, అలాగే ఈకేవైసీ కానివ్వండి, అన్నీ చేసుకున్న తర్వాత మరి మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఒక రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి. కేంద్రం అందించినటువంటి PM కిసాన్ ఫసల్ బీమా యోజన కానీ సాయిల్ హెల్త్ కార్డు కానీ ఇవన్నీ కూడా రావాలంటే మీకు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. 11 అంకెలు కలిగినటువంటి ఆధార్ కార్డు మాదిరిగా ఒక కార్డు అనేది మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. మరి కార్డు లేకపోతే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేవి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే రైతు సేవా కేంద్రానికి వెళ్తే చాలు, మీకు ₹1 కూడా ఖర్చు కాకుండా రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు ఈ యొక్క కార్డుకి అప్లై చేసి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క కార్డు రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేయించుకోండి. తర్వాత మీరు ఇప్పుడు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తానండి. మీరు మీ యొక్క ఫోన్ తోటి తీసుకోండి. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నదాత సుఖీభవ అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మరి అఫీషియల్ వెబ్సైట్లోకి నౌ యువర్ స్టేటస్ అని అడుగుతుందండి. దానిపైన క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ నెంబర్ అడుగుతుందన్నమాట. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ యొక్క వివరాలు వస్తాయండి. మీ పేరు, ఆధార్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత మీ పేరు వస్తుంది, తర్వాత మీ ఫోన్ నెంబరు వస్తుంది. తర్వాత మీకు ఏంటంటే ఈ రిమార్క్స్ మీకు ఏదైనా వెరిఫై అని ఉంటే ఈ యొక్క లిస్ట్లో మీ పేరు ఉన్నట్లండి. ఉంటేనే
లేకపోతే పెండింగ్ అనో లేకపోతే మరికొన్ని కారణాలు చూపిస్తుంది. అక్కడ పెండింగ్ అని ఉంటే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేవి రావన్నమాట. మరి చివరిలో మళ్ళీ కూడా విఏ వెరిఫై అని ఉంటుంది, అంటే అక్కడ విజిలెన్స్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనమాట. మరి అక్కడ కూడా మీరు వెరిఫై అని ఉండాలి. ఇలా ఉంటేనే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకాల ద్వారా సహాయాన్ని మీరు పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. లేకపోతే ఛాన్స్ ఉండదండి. మరి నేను వీడియో కూడా యాడ్ చేస్తాను. దీని ద్వారా తెలుసుకునే ప్రకారం మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వీడియోకి ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నేను చెప్పినట్టుగా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయంగానే మీది ప్రాసెస్ అనేది వెరిఫై అని వస్తే డబ్బులు ఉన్నట్టండి. వెరిఫై లేకుండా ఇంకా వేరే కారణాలు ఏమైనా చూపిస్తే కనుక మరి దానికి సంబంధించి మరి మీరు వెరిఫై ఎలా చేసుకోవాలన్న విషయాన్ని మరి మీ దగ్గరలో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లోకి జమ కావడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇలా చేసుకుంటేనే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి పడతాయి అన్నమాట. కొత్తగా రైతులు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. చూసే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.